2026 న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. 2026 అంటే 2 + 0 + 2 + 6 మొత్తం కలిపితే వచ్చేది 1. 1 అంటే సూర్యుడి సంవత్సరం, అంటే సూర్యుడికి సంబంధించిన అంశాలన్నీ ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తాయి. ఈ సంవత్సరం గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రజల జీవితంలో. ఈ సంవత్సరం ఈగో ఇష్యూస్, ఈగో ప్రాబ్లమ్స్ అనేవి బాగా వస్తాయి. అది కాకుండా ఫార్మా ఇండస్ట్రీలో ఒక బూమ్ అనేది ఏర్పాటవుతుంది. ఫార్మా అనేది విపరీతంగా వ్యాపిస్తుంది. సన్ అంటే సూర్యుడు వల్లనే మన హెల్త్. మనం ఉండాలంటే సూర్యుడు ఉండాలి, సూర్యుడు లేకపోతే మనం లేము. అంటే మన ఆరోగ్యాన్ని కంప్లీట్గా ఆల్మోస్ట్ 70% క్యూర్ చేసేది, హీల్ చేసేది, రోజువారీ జీవితాన్ని నడిపేది సూర్యశక్తి. ఆ దివ్యశక్తి అనేది ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ సంవత్సరం అనేది కొత్త సైకిల్కి నాంది పలుకుతుంది. ఈ సంవత్సరంలో వచ్చే ఫలితాలు, పోయిన 9 సంవత్సరాలు ఎవరికైతే ఫలితాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఒక కొత్త సైకిల్, ఒక కొత్త చిగురు అనేది స్టార్ట్ అయ్యింది. మీరు చూడండి, నంబర్స్లో కూడా ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది ఏదైనా కొత్త సైకిల్. కాబట్టి కొత్త జీవితం, నూతన జీవితం ఎంతో మందికి మొదలవబోతుంది. వ్యాపారం చేసి లాస్లో ఉన్నవాళ్ళు, వ్యాపారం చేసి వేచి ఉన్నవాళ్ళు, ఎప్పుడబ్బా మాకు ప్రాఫిట్స్ మొదలవుతాయి, ఎప్పుడబ్బా మా జీవితం మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది అనుకున్న వాళ్ళకి శుభవార్త. మీ బిజినెస్ స్టార్ట్ అవబోతుంది. మీ ప్రాఫిట్స్ మీ కళ్ళ ముందే మీకు కనిపిస్తాయి. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, పాస్ట్తో లింక్ అయ్యి ముడిపడి మీ జీవితం ఏదైతే ఉందో దానికో రిజల్ట్ తూచా తప్పకుండా గ్యారంటీ రాబోతుంది. ఇది మాత్రం ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పగలను. మీ రిజల్ట్స్, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం మాత్రం ఈ సంవత్సరం రాబోతుంది. మీరు మంచి మార్గంలో నడిచి ఉంటే మీకు గ్యారంటీ సక్సెస్. సో రాముడికి సంబంధించిన క్వాలిటీస్ అనేవి చాలా వరకు ఈ సంవత్సరం ప్లే అవుతాయి. ఎందుకంటే రాముడు సూర్యవంశి, కృష్ణుడు చంద్రవంశి. కాబట్టి రాముడు, రామాయణం, అయోధ్య ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయోధ్యకి చాలామంది భక్తులు విజిట్ చేస్తారు. రాముల వారిని విపరీతంగా పూజిస్తారు. ఆగిపోయిన పనులన్నీ రాముల వారి కాలు గట్టిగా పట్టుకుంటారో ఎవరైతే వాళ్ళ పనులు అవుతాయి. శ్రీరాముడిని పూజించండి ఈ సంవత్సరం. మీ ఇష్ట దైవంతో పాటు సూర్యనారాయణ మూర్తిని కూడా పూజించండి, రాముడిని కూడా పూజించండి. చాలామందికి కొత్త జీవితాలు మొదలవబోతున్నాయి. ఎవరికైతే పెళ్లి కాలేదో, ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎవరైతే బిజినెస్లు ఒక 5-8 ఇయర్స్ నుంచి డౌన్ ఉన్నాయో వాళ్ళ బిజినెస్ ఊపందుకుంటుంది. కింద ఉన్న కంపెనీస్ పైకి వస్తాయి, పైకి ఉన్న కంపెనీస్ కిందకి వెళ్తాయి. ఎందుకంటే కొత్త సైకిల్ మొదలైంది. మనం చూస్తూ ఉంటాం, ప్రతి 10 ఇయర్స్కి ఒక కంపెనీ రూల్ చేస్తుంది. ఒక దశకంలో రూల్ చేసిన కంపెనీ ఇంకో దశకంలో రూల్ చేయదు. అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, శాటిలైట్ ఛానల్ కావచ్చు, ఫార్మా కంపెనీ కావచ్చు, మీడియా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు. లాస్ట్ 10 ఇయర్స్లో ఎవరైతే రూల్ చేశారో ఈసారి వాళ్ళు రూల్ చేయరు. ఈసారి అందరూ కొత్త నూతన చిగురు రాబోతుంది. న్యూ లీడర్స్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్. సినిమా హీరో కావచ్చు, సినిమా హీరోయిన్ కావచ్చు, అందరూ మారిపోతారు. ఆ కొత్త నీరు అనేది ప్రవహిస్తుంది. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ టాలెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు ఎమర్జ్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ క్రియేట్ సక్సెస్. నెపో కిడ్స్ విల్ నో లాంగర్ రూల్ ఇన్ 2026. 2026 కంప్లీట్గా, పూర్తిగా జీవితాలు మారిపోతాయి. కొంతమంది మంచి వైపు, కొంతమంది చెడు వైపు, మీ చేసుకున్న కర్మలు బట్టి. కానీ మెగా సక్సెస్ మాత్రం వచ్చేది అంటే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగున్నాడో వాళ్ళకి ఈ సంవత్సరం అదిరిపోతుంది, బాగా కలిసి వస్తుంది. 2026 సూర్యుడికి సంబంధించిన సంవత్సరం కాబట్టి సూర్యుడికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ప్లే అవుతాయి. కాబట్టి ప్రతి మనిషి ప్రతిరోజు గాయత్రి మంత్రం జపం చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ అండ్ అరౌండ్ సన్. అంత మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పాల్సింది, సన్ అంటే పొలిటీషియన్స్. ఇట్ ఈస్ ఎ ఇయర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్. లెట్ ఇట్ బి ద సీఎం ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దే ఆర్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్. గవర్నమెంట్, పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత
బాస్ ఎంప్లాయీ, ఫాదర్ సన్ రిలేషన్ ఏదైతే ఉందో ఎమోషనల్ బాండ్ అనేది మెయింటైన్ చేయండి. మీ నాన్నగారికి గౌరవం ఇవ్వండి. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు మీ వైఫ్కి గనక రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈగో ఇష్యూస్ రావచ్చు. దానివల్ల చాలా మాత్రం డైవోర్సెస్ అవుతాయి ఈ సంవత్సరం. సో ప్లీజ్ కంట్రోల్ యువర్ ఈగో. మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించండి. మీరు ఫాదర్తో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అక్కడ మీకు ఆఫీస్లో ఇంపాక్ట్ అవుతుంది. ఆఫీస్లో మీ బాస్ గురించి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అది మీ ఫ్యామిలీలో ఇంటికి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ అవుతుంది. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో దయచేసి మీ ఇంట్లో మీ నాన్నగారితో, ఆఫీస్లో మీ బాస్తో దయచేసి జాగ్రత్తగా ప్లీజ్ డీల్ చేయండి. దే ఆర్ గోయింగ్ టు రూల్ దిస్ ఇయర్. ఈ ఆటంకం, ఈ గట్టె ఎక్కాలంటే ఆదివారం రోజు నిష్టగా ఉండాలి. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలి. సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇష్టం. కానీ ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో, ఎస్పెషల్లీ ఆఫీస్ పాలిటిక్స్తో లేకపోతే మీ నాన్నగారితో, ఆదివారం రోజు నిష్టగా ఉండండి. సూర్య నమస్కారాలు చేయండి. ఇంకోటి, మనం ఏదైనా పని మొదలెట్టాలంటే ఆదివారం రోజు మొదలు పెడితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది కాకుండా మనం చెప్పింది ఏంటంటే ఈసారి మన జాతకం కంటే మన భార్య జాతకం, మీ గర్ల్ ఫ్రెండ్ జాతకం ఒకటి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీ పాస్ట్ కూడా లింక్ అయి ఉంది, గుర్తుపెట్టుకోవండి. గతం ఇంపార్టెంట్. గతః ఈసారి వర్కౌట్ అవ్వదు. గతమే వర్తమానం. వర్తమానాన్ని కంట్రోల్ చేసే దైవం విఘ్నేశ్వరుడు. ఫ్యూచర్ని కంట్రోల్ చేసే దైవం కార్తీక స్వామి. పాస్ట్ని కంట్రోల్ చేసే దైవం బాల త్రిపుర సుందరి. సో మీరు ఈ సంవత్సరం తూచా తప్పకుండా బాల త్రిపుర సుందరి దైవాన్ని వేడుకోవాలి. అమ్మ కాలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు వర్తమానాన్ని మనము విఘ్నేశ్వరుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఇవాళ బాగుండాలి అంటే విఘ్నేశ్వరుడు కాలు గట్టిగా పట్టుకుంటే చాలు. రేపు బాగా ఉండాలంటే కార్తీక స్వామి, వేల్ మురుగన్, ఆయన స్వామి కాలు గట్టిగా పట్టుకుంటే చాలు. కానీ ఈ సంవత్సరం మనకు వచ్చే ఫలితాలన్నీ పాస్ట్కి లింక్ అయి ఉన్నాయి. 2026 ఫలితాలు ఇచ్చేది పోయిన సంవత్సరాలు, పోయిన 10 సంవత్సరాలు. ఇప్పుడు కాదు, మీ పూర్వ జన్మ నుంచి కూడా మీ రిజల్ట్స్ అన్నీ ఈసారి ఈ సంవత్సరం ఇవ్వబోయేది బాల త్రిపుర సుందరి. ఈ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది. అది కాకుండా శ్రీ విద్య దీక్ష తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ మధ్య మనం వింటున్నాము టీవీలో, రేడియోలో శ్రీ విద్య ఉపాసన అని చాలా మంది తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి శ్రీ విద్య ఉపాసన తీసుకోండి. శ్రీ విద్య ఉపాసన ఎవరైతే తీసుకున్నారో, ఎప్పటి నుంచో చేస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త, వాళ్ళందరికీ సక్సెస్ మీ ఇంటికి రాబోతుంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి పటం ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవండి. బాల త్రిపుర సుందరి ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద యూనివర్స్ ఫర్ ద ఇయర్ 2026. ఎవరైతే సన్ బాగుంటుందో వాళ్ళు కొంచెం రాయల్గా, డిగ్నిటీగా బతుకుతారు. ఎవరైతే సన్ డ్యామేజ్ అయి ఉంటుందో వాళ్ళు ఈగోకి పోతారనమాట. ఈగోకి పోయి జీవితాలు నాశనం చేసుకుంటారు. సో అలా చేసుకోకుండా ఉండాలంటే మనం రెమెడీస్ చేయాలి. సో మనం చేయాల్సిన రెమెడీలు ఇప్పుడు మాట్లాడుకుందాం. రెమెడీలు మనం ఇక్కడ ఒకటి బెల్లము, ఇంకోటి గోధుమ, దీనికి సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి. ఒకటి, ఆదివారం రోజు కొంచెం దీక్షగా ఉండండి. ఆదివారం రోజే ఈ బెల్లం కానీ గోధుమ కానీ దానం చేయండి, బాగుంటుంది. ఈ రెమెడీస్ చేస్తూ, గాయత్రి చేస్తూ, సూర్య నమస్కారాలు చేస్తూ మనం ఒక సింక్ అయిపోవాలి, రెజొనేట్ అవ్వాలి సూర్యశక్తితో. అప్పుడు మీరు ఒక వండర్ సృష్టిస్తారు. ఒకవేళ సూర్యుడిని మెప్పు పొందితే చాలు, 2026 మీదే, సక్సెస్ ఈజ్ యువర్స్. అండ్ దీంతో పాటు ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేద్దాము. ఈ సంవత్సరం ఎవరికి బాగుందని చాలా మంది అడుగుతూ ఉంటారు. 12 రాశుల్లో మనం మాట్లాడుకుంటే సూర్యుడికి సంబంధించిన రాశి సింహరాశి కాబట్టి సింహరాశి వాళ్ళకి చాలా మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి, మకర రాశి వాళ్ళకి కూడా బాగుంది. అవి ముందు వచ్చే రాశి ఫలాలు, దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.